జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని నడుస్తుంది. అందులో అవసానానికి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 16వ తారీఖు వరకు రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజ సంచార కారణంగా శరీరం కాస్త దృఢంగా ఉంటారు. కుటుంబ విషయాల్లో ఒత్తిడి సూచిస్తుంది. 3వ స్థానంలో రాహు సంచారం వల్ల కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. నెల 16వ తేదీ తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ కొనే విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు కలిసి వస్తాయి. అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టే విషయంలో ఏమాత్రం ఏమరపాటు కానివద్దు. కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ నెల వివాహానికి సంబంధించి కాస్త నూతనంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. 9వ స్థానంలో కేతు సంచారం కారణంగా పుణ్యక్షేత్ర సందర్శనం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విజయవంతంగా వస్తుంది. భాగస్వామ్యం పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇవ్వడం తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో బ్యాంకులు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు మకర రాశి మిత్రులారా. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సంబంధాలకి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకునే ఒక మంచి సమయం ఉంది. ఆర్థిక పరంగా మార్చి నెల బాగా ఉంటుంది. చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం, కళ్ళు, దంతాలు మరియు జుట్టుకు సంబంధించిన ఇవన్నీ కూడా జాగ్రత్త పట్టించాలి. మీరు డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డిఫెన్స్ వారికి, సినిమా, టీవీ వారికి, కళాకారులకి ఊహించని ఫలితాలు వస్తాయి. నెల అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ శని భగవాను యొక్క వీక్షణం ద్వారా కాస్త మాటల్లో తొరలకుండా చూడండి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి ఎందుకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో అది చెప్పండి. మీకు శుక్రవారం చాలా కలిసి వస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య చాలా మంచిది. కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ అండ్ బ్లాక్ చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం మార్చి 22/3/2024 1:27 ఉదయం నుండి 24/3/2024 2:20 వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. మీరు చేయవలసిన పని మీ సమీప దేవాలయంలో, శివాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో మట్టి దీపంలో నువ్వుల నూనె వెలిగించండి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.